నమస్తే, నేను సిరి. ఆంధ్రప్రదేశ్ని అయితే కరువు రహిత రాష్ట్రంగా ఏర్పరచాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక సంకల్పాన్ని అయితే అనుకున్నారు. దీంతో నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అయితే అసలు ఏం జరగబోతుంది, ఈ 3 సంవత్సరాల టైం కూడా పెట్టడం జరిగింది. మరి 3 సంవత్సరాలలో ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ జరిగే అవకాశం ఉందా లేదా, అసలు ఏం జరగబోతుందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. సో నిన్న చూస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, తెలుగు తల్లికి జలహారతి ఈ ప్రాజెక్ట్. సో ఇది వచ్చేసి చెప్పడం అయితే 3 yearsలో కంప్లీట్ చేయాలి ఎట్లా అయినా అని చెప్పేసి. అసలు ఈ తెలుగు తల్లికి జలహారతి అనే ప్రాజెక్ట్ అసలు ఏంటి సార్? దీని మీద అసలు ఏదేది అంటే కరువు రహిత ప్రాంతంగా చేయాలి అంటే ఏమేమి చేయాలంట? ఇప్పుడు మనకి సహజంగా ఉన్న వాడికి ఏంటి అంటే నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు. అవును సార్. నీరు మెరక నుంచి పల్లానికి ప్రవహిస్తాయి. ఈ ప్రవహించే ప్రక్రియలో ఆ పల్లానికి వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతున్న నీళ్ళని ఆ నదుల మీద రిజర్వాయర్లు నిర్మాణం చేసుకొని ఆ రిజర్వాయర్ల ద్వారా గ్రావిటీ ద్వారా వీలైనంత వరకు ప్రజల పొలాలకి చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. తక్కువ ఖర్చుతో ముగిసే ప్రక్రియ అది. ఒక్కొక్క ప్రాంతాల్లో నైసర్గికంగా కొంచెం మెట్ట ప్రాంతాలు ఉంటాయి, లైక్ తెలంగాణ, ఇది డక్కన్పేట భూమి ప్రాంతంలో ఉంది కాబట్టి ఇటువంటి ప్రాంతంలో ఆ నది లెవెల్ కన్నా భూమి హైట్లో ఉంటుంది కాబట్టి లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఏదో ఒక రకంగా ఆ నదుల్లో లభ్యంగా ఉన్న నీళ్ళని వ్యవసాయ యోగ్యంగా తాగునీటికి పరిశ్రమల కోసం ఈ నీటిని తరలించుకునే ప్రక్రియ ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధికి చిహ్నంగా భావిస్తాం మనం. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గోదావరిలో నీళ్లు ఉన్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కర్ణాటక మహారాష్ట్రలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం అక్కడ పూర్తయిపోయిన నేపథ్యంలో దానికి తోడు కృష్ణానది పరివాహక ప్రాంతంలో సహజంగానే కొంత వర్షాభావ పరిస్థితులు ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి తలెత్తుతున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత తగ్గిపోయింది. దానితో ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణని దాటి ఆంధ్రప్రదేశ్లోకి నీళ్లు రావాల్సిన పరిస్థితి. వీటికి తోడు పెన్నా నది వచ్చేటప్పటికి చాలా వర్షాభావ పరిస్థితులు ప్రతి సంవత్సరం ఎదుర్కొంటూ ఉంటుంది. మరి ఒక పక్క చూస్తే గోదావరిలోనేమో ప్రతి సంవత్సరం ఆన్ అండ్ యావరేజ్ మీద 2989 టీఎంసీలు, అంటే సుమారుగా ఒక 11 టీఎంసీలు తక్కువగా 3000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి ఆన్ అండ్ యావరేజ్ మీద. ఈ సంవత్సరం అయితే 4011 టీఎంసీలు సముద్రం పాలైనాయి. మరి గోదావరి మీద ధవళేశ్వరం ఆనకట్ట ఒకటి తప్పించేస్తే ఇప్పటి వరకు గోదావరి నీటిని వినియోగించుకునే మార్గమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఆయన ప్రభుత్వం కొనసాగిన రోజుల్లో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి కృష్ణా డెల్టాకి ఒక 80 టీఎంసీలని తరలించే ఏర్పాటు చేశారు. ఎక్కడ 4000 టీఎంసీలు, ఎక్కడ 80 టీఎంసీలు? ఇంకో పక్క చూస్తే రాష్ట్రంలో ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో అంటే పెన్నా బేసిన్ అంటాం మనం, కృష్ణా బేసిన్కి దాటిన ప్రాంతాల్లో ఇప్పటికీ తీవ్ర నీటి సంక్షోభం, నీటి ఎద్దడి ఉంది అక్కడ. మరి ఒక పక్క చూస్తేనేమో గోదావరిలో నుంచి సముద్రం పాలవుతూ ఉంది. మరి శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి వరకు అక్కడ వర్షపాతం ఉంది, నీటి లభ్యత ఉంది. వంశధారని, నాగావళిని కూడా అనుసంధానం చేసి గోదావరి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా నీకు ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా నీళ్లు తరలిస్తూ, విశాఖపట్నానికి తాగునీటికి పారిశ్రామిక అవసరాలకి నీళ్లు తరలిస్తూ, పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా కృష్ణా డెల్టాకి నీరు అందించాలనేది ఒక బృహత్తర ప్రణాళిక. ఆల్రెడీ ఇప్పటికీ నిర్మాణంలో ఉంది పోలవరం ప్రాజెక్టు. గోదావరిలో కావాల్సినంత నీటి లభ్యత ఉంది. ఈ నీటి లభ్యత కూడా ఏంటంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల అటవీ ప్రాంతాల నుంచి వస్తుంది కాబట్టి శాశ్వతంగా ఆ నీరు గోదావరిలోకి వస్తూ ఉండేది. అక్కడ ఏమి వ్యవసాయ యోగ్యంగానో ఇంకోటో ఆ రాష్ట్రాలు వాడుకోవడానికి ఆస్కారం లేదు.
సీలేరు, శబరి లాంటి నదుల నుంచి గోదావరిలోకి నిత్య ప్రవాహంలాగా వరద వస్తూనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ వరదని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాలకి నీటిని తరలించుకుని ఏర్పాటు చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి బృహత్తరమైన ఆలోచన. దానికోసం ఆయన చాలా సుదీర్ఘంగా కసరత్తు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కరువు లేని క్షామ పీడిత ప్రాంతం కాకుండా కరువు రహిత ప్రాంతంగా రాష్ట్రాన్ని మార్చాలి అని అంటే గోదావరి జలాలు మాత్రమే ఆధారం. ఇప్పుడు ఈ సంవత్సరం కృష్ణానదికి కూడా విపరీతమైన వరదలు వచ్చినాయి. అవును సార్. 100 సంవత్సరాలు చరిత్రలో 11,43,000 క్యూసెక్ల వరద రావటం జరిగింది. ప్రతి సంవత్సరం ఇటువంటి వరద రావట్లా. కృష్ణానది పరివాహక ప్రాంతం కొంత సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణానది మీద నాగార్జున సాగర్కి దిగునే 34-35 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఒక కృష్ణా డెల్టానే 13 లక్షల ఆయకట్టు ఉంది. మరి వీటిని స్థిరీకరించుకుంటూ ఇంకా నీకు ప్రకాశము, రాయలసీమ ప్రాంతానికి కూడా నీరు తరలింపు జరగాలి అని అంటే ఒక మాసివ్ ప్రాజెక్టు నిర్మాణం జరగాలి. దానికి ఉన్న ఏకైక మార్గం గోదావరి నది. దానికి నిన్న చంద్రబాబు నాయుడు గారి ద్వారా తెలుగు తల్లికి జలహారతి అని చెప్పని ఒక అద్భుతమైన ఆలోచనకి ఆవిష్కరణ చేశారు. ఒక ప్రతిపాదన ఇప్పుడు అది డిపిఆర్ తయారు చేసి ఆ ప్రతిపాదనని ఇప్పుడున్న ధరల ప్రకారం అంచనా వేస్తే 80,120 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ కన్సీవ్ అవ్వాలంటే ఖర్చు అవుతుంది అని చెప్పని అంచనా వేస్తున్నారు. గోదావరిలో నీళ్లు ఉన్నాయి, అవసరం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి, తరలించాలి, ఈ నీరు అక్కడ వరకు చేరాలి, రైతు చేలల్లో అడుగుపెట్టాలి. ఈ క్రమంలో ఒక 80 లక్షల మంది తాగునీటి అవసరాలు తీరాలి, ఒక 20 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడాలి అని అంటే 80,000 కోట్ల రూపాయలు ఇప్పుడున్న ధరల ప్రకారం ఖర్చు పెట్టాలి. మరి పిండి కొద్ది రొట్టె కదా, డబ్బుంటే ఇవన్నీ సమకూర్చుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు నిన్న పెట్టుకున్న లక్ష్యం ప్రకారం 3 సంవత్సరాల్లో ఇది పూర్తి చేయాలి అని చెప్పని ఆయన లక్ష్యం నెరవేరాలి అని అంటే ఈ 80,000 కోట్లు సమకూరాలి. మొట్టమొదటి సమకూరాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నదుల అనుసంధానం తీసుకు అడుగులేస్తూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి మాత్రమే సాధ్యపడుతుంది ఇది. కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చేటప్పటికి ఏంటంటే ఇంటర్ స్టేట్ కనెక్టివిటీకి వాళ్ళు ఎక్కువ ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంటే గోదావరి కావేరీ కలపాలి అని చెప్పని. గోదావరి కావేరీ కలపడం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకి, కర్ణాటకకి కూడా, ఎందుకంటే కర్ణాటక తమిళనాడు మధ్య ప్రతి సంవత్సరం కావేరీ నది జల వివాదాలు మనం వింటూ ఉన్నాం. ప్రతి ఇయర్ ఖచ్చితంగా అక్కడ నీటి లభ్యత తక్కువగా ఉండి ఇరు రాష్ట్రాల మధ్య, ఇరు ప్రజల మధ్య జరుగుతున్న కుమ్ములాట్లు వింటూ ఉన్నాం మనం. దాన్ని దూరం చేయాలి అంటే గోదావరిలో ఉన్న నీరు కావేరీకి తరలించాలి అనేది. కానీ గోదావరి నుంచి కావేరీకి తరలించడం అనేది ఫీజిబుల్ కాదు, చాలా సుదీర్ఘ ప్రస్థానం అది. ఈలోగా గోదావరి పెన్నా అనుసంధానం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్గత వ్యవహారాలు మొట్టమొదటి పరిష్కరించుకుంటే, మనం తినగలిగితే, మనకు తినిగే స్తోమత ఉంటే మనం పక్కడికి పెట్టతాం. మనం కడుపు మార్చుకొని పక్కడికి పెట్టడం అంటే పెద్దలు చెప్పారు కదా, అపాత్ర దానం చేయొద్దు అని చెప్పని, తనకు మించిన దానం చేయొద్దు అని చెప్తారు కదా. అలాగే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీర్చుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా సముద్రంలోకి వెళ్ళిపోయే జలాలు ఉంటున్నాయి కాబట్టి ఆ రోజు దానికి తగిన ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తే దాన్ని తమిళనాడుకి కాదు, ఇంకా అవకాశం ఉంటే కేరళకు కూడా తరలించుకెళ్ళవచ్చు. కానీ మొట్టమొదట ఆంధ్రప్రదేశ్కి ఆ వెసులుబాటు జరగాలి అని అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించింది ఏంటి అంటే, ఇప్పుడున్న పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్కి అదనంగా ఇంకొక 25,000 క్యూసెక్కులతోటి ఆ కాలువ విస్తరణ జరగాలి. అంటే రోజుకి 30-35 క్యూసెక్కులు గోదావరి నుంచి వరద ఉండే 2 నెలల కాలంలో కృష్ణానదికి రావాలి. కృష్ణానదికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ స్టోరేజ్ కెపాసిటీ 3 టీఎంసీలే. కాబట్టి ఇప్పుడు ఫెర్రీ దగ్గర నుంచి ఆ సంగమం ద్వారా ఇప్పుడున్న పటిసీమ నుంచి వస్తున్న నీళ్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుత అవసరాలకు సరిపోతున్నాయి. కానీ రోజుకు 30,000 టీఎంసీలు 35,000 టీఎంసీలు తరలిస్తే స్టోరేజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదు. అందుకోసం ఏం చేయాలంటే వైకుంఠపురం దగ్గర ఇంకొక 10 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తోటి ఇంకొక బ్యారేజ్ నిర్మాణం జరగాలి. అక్కడ నుంచి నీటిని లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్కి
లిఫ్ట్ చేసి ఆ నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి బొల్లాపల్లికి తరలించి బొల్లాపల్లి దగ్గర ఒక 150-200 టీఎంసీల కెపాసిటీతో ఒక రిజర్వాయర్ నిర్మాణం జరగాలి. బొల్లాపల్లి దగ్గర నుంచి బనకచెర్లకి తరలించి బనకచెర్ల దగ్గర ఒక 200 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తోటి, అంటే గోదావరి నుంచి కృష్ణానదికి రావాలి, గోదావరి నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణానదికి వచ్చేస్తాయి, కృష్ణానది నుంచి లిఫ్ట్ల ద్వారా మొత్తం ఓవరాల్గా ఒక 7-8 చోట్ల లిఫ్ట్ చేసి ఈ రిజర్వాయర్ల నిర్మాణం చేస్తూ రాయలసీమ ప్రాంతానికి ప్రకాశం రాయలసీమ అవసరాలను తీరుస్తూ ఈ జలాల ప్రవాహం జరగాలి. అంటే దీనికి ఏంటి, ఒక పక్క లిఫ్ట్లు ఆపరేట్ అవ్వాలి అని అంటే ఓవరాల్గా ప్రయాణం 4000 మెగావాట్ల కరెంట్ అవసరం. మనకి ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ ప్రకారం సోలార్ పవర్ చాలా చీప్గా తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏమవుతుందంటే ఒకనాటితో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్కే చాలా ఖర్చు అవుతూ ఉంది. వీటితో పోల్చి చూసుకున్నప్పుడు చాలా తక్కువ ఖర్చుతోటే గోదావరి నుంచి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తరలించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ 80,000 కోట్లు అయితే ముందు పెట్టుబడి పెట్టాలి. ఈ 80,000 పెట్టుబడి పెట్టడానికి కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న ప్రైస్ ఎస్కలేషన్ ప్రకారం చూస్తే ఇప్పుడు 80,000 కోట్లు ఖర్చు అవుద్ది. ఈ ప్రాజెక్ట్ని మనం ఇట్లాగే పేపర్ మీద పెట్టుకొని ఇంకొక 5 సంవత్సరాలు డిలే చేస్తే వెళ్తే ఆ డిలే చేయడం వల్ల 1,20,000 కోట్లు అవుద్ది. ఇంకొక 5 ఏళ్ళు డిలే చేస్తే 1,60,000 కోట్లు అవుద్ది. ఇప్పుడు మనం అమరావతి పనులు చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 41,000 కోట్ల ఎస్టిమేషన్ ఉన్న పనుల్ని కొనసాగించిన పర్యవసానం ఇప్పుడు అదే పనులు చేయాలంటే 60,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే 19,000 కోట్లు అదనంగా ఖర్చు భరించాల్సి వస్తుంది, ప్రజల డబ్బు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వీలైనంత వేగవంతంగా ఈ ప్రాజెక్టుని అమల్లోకి తీసుకొచ్చి ప్రజలకి తమ పాలనా హయాంలోనే ఆ సౌకర్యం అందజేయాలని చెప్పని కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో వీళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధి దిశగా వాళ్ళు కూడా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పైగా ఇప్పుడు నదుల అనుసంధానం అనేది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయోగాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దీన్ని అమలులోకి తీసుకురావాలని ఒక కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు మెటీరియల్ చూడటానికి ఆస్కారం ఉంది. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి వచ్చినప్పుడు కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పింది కూడా మీరు వీలైనంత త్వరగా డిపిఆర్ తయారు చేసి పంపించండి, మేము సాధ్యాసాధ్యాలు చూసుకొని మా వైపు నుంచి ఎంత కంట్రిబ్యూట్ చేయగలుగుతామని చెప్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పడం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి బడ్జెట్ సపోర్ట్ వాళ్ళ వైపు నుంచి జరగకున్నా కేంద్ర ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేస్తుందో చూసి రాష్ట్ర ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేయగలుగుతుందో చూసుకొని అవసరమైతే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ఆహ్వానించి దీన్ని ఒక హైబ్రిడ్ మోడల్లో చేయాలనుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు నీటిపారుదల రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులు రాలా. దాని మీదటే నేను ఆయన ప్రజలకు ఇచ్చిన వివరణ కూడా ఏంటి అంటే ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా కూడా రైతుల దగ్గర కానీ పారిశ్రామికవేత్తల దగ్గర కానీ లేదు తాగునీటి అవసరాలకు కానీ ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయమని చెప్పడం జరిగింది. అది ప్రజల్లో ఉండే ఒక భయం. అంటే ఇప్పుడు ప్రైవేటు పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెడితే వాళ్ళు లాభాపేక్షతో పెట్టుబడి పెడతారు కదా, మరి రేపు రోజున మా పొలాల్లోకి వచ్చిన నీటికి ఇప్పుడు ప్రభుత్వానికి చెల్లిస్తున్న సాధారణ నీటి తీరువ సరిపోతుందా, లేదు యూజర్ ఛార్జీ కింద కరెంటు బిల్లు వసూలు చేసినట్టు వాళ్ళు వసూలు చేస్తారనే భయం ఉంటుంది. కాబట్టి ఆ విధమైన వివరణ ప్రజలకు కూడా ఇవ్వాల్సిన అవసరం నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రాజెక్టు కాన్సెప్టలైజ్ అవుతున్న ప్రాజెక్టు అది మెటీరియలైజ్ అవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు సిసలైన జలహారతిగా ఈ ప్రాజెక్టు సమకూరాలని ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విలసిల్లాలని సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మనందరం కోరుకుందాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్.